నమస్తే. ప్రజెంట్ మనం నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో ఉన్నాం. మనకందరికి తెలిసిన విషయమే, సర్పంచ్ గా ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయబోతా ఉంటే కిడ్నాప్ చేసేసి ఒక రోజు మొత్తం చిత్రహింసలు పెట్టి మూత్రం తాగిపించేసి లాస్ట్ కు వదిలిపెట్టిన సిచ్యువేషన్ మనం అందరికి తెలిసిన విషయమే. ఇలా ఊరికి వచ్చిన మనం ఆ ఊరి బిడ్డకు సపోర్ట్ గా మనం బీసీ బిడ్డకు సపోర్ట్ గా వస్తే ఇక్కడ పెద్ద ఇష్యూ జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ బిడ్డను అడ్డుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఎవరైతే ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని పట్టుకొని విపరీతంగా అంటే ఇక్కడ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మీరు ఏ రకంగా నామినేషన్ వేస్తారు, ఇవాళ ఒక బీసీ బిడ్డకు టికెట్ వస్తే మీరు ఏ రకంగా నామినేషన్ వేస్తారని చెప్పేసి ఒక బీసీ బిడ్డను అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్న విషయం మనం క్లియర్ కట్ గా చూస్తుంది. గతంలోనే అంటే నువ్వు ఎట్లా నామినేషన్ వేస్తావురా, ఇలా ఇది కాంగ్రెస్ పార్టీ, మేము రెడ్డిలం ఇక్కడ బతకాలా, మేము రెడ్డిలం ఇక్కడ, మాకు రెడ్డికి సంబంధించిన నాయకులు ఇక్కడ నిలబడరు, నువ్వు ఏ రకంగా నామినేషన్ వేస్తావని చెప్పేసి ఒక కోటర్ సీసాలో కోటర్ మందు తీసుకొని గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లో మందు వచ్చి అందులో ఉచ్చ వచ్చి తాగిపించారంట. ఎంత దారుణంగా అభ్యర్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఊళ్ళ కట్ట చంపేస్తున్నామని చెప్పేసి బెదిరిస్తున్నారట. కిడ్నాప్ చేయలేదు, క్రియేట్ చేసిర్రు, క్రెడిట్ కోసం చేసిర్రు, ఆయన నకరకలు ఇంట్లోనే ఉన్నాడని మాట్లాడి తర్వాత ఏమన్నా అడుగు, నాకు తెలియదు అంటున్నాడు. మాట్లాడి రోడ్డు మీదకి వస్తే ఎట్లా అంటే ఆయన ఏమంటుండే, మీ ఆయన కదా ఆయన తెలవదేమో మీకు ఎట్లా తెలుసు చెప్పు. తెలవదంటుండే ఏమంటారయ్యా చెప్పు, తెలవదనుకుంటే ఏమంటారు? చెరువు మట్టి అమ్ముకున్నాను రుజువు చెప్పిస్తారా అండి? చెరువు మట్టి అనుకుంటుంది కదా, చెరువు మట్టి అమ్ముకున్నాను కదా, చెరువు మట్టి అమ్ముకున్నట్టు రుజువు చెప్పాలి. చెరువు మట్టి చెప్పండి, చెరువు మట్టి అమ్ముకున్నట్టు చెప్పండి. చచ్చిపోయిండు అప్పుడెక్కడున్నావు? చంపించింది ఎవరు? ఎవరు చంపింది ఎవరు? చంపింది ఎవరు? అది నిజం కాదండి. నాశనం చేస్తాం. మీ వాళ్ళు రౌడీ చేస్తారు, మీరు రౌడీ చేస్తారు. అమ్మా మీ ఇంట్లో రాజకీయం చేస్తారు అమ్మా. నువ్వు మన బిడ్డ, మన బిడ్డ